రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నార్త్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా నుంచి సరైన అప్డేట్స్ రాకపోవడంతో ఇటు ప్రేక్షకులతో పాటు అటు అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. అదిగో ఇదిగో అంటూ ఎట్టకేలకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జరగండి జరగండి అంటూ చిరు సినిమాను తప్పించి ఈ సినిమా సీన్ లోకి ఎంటర్ అయింది. జనవరి 10వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి సంక్రాంతి సీజన్ గేమ్ చేంజర్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. టీజర్ తో కొంత బజ్ క్రియేట్ అయింది కానీ అది ఈ రేంజ్ సినిమాకు సరిపోదు. దీంతో ఎలా అయినా సరే ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాలని దిల్ రాజు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పూర్తిగా సంక్రాంతి సీజన్ మీదే దిల్ రాజు హోప్స్ పెట్టుకున్నారు. ఇంకాస్త స్ట్రాంగ్ గా స్ట్రాటజిక్ గా మార్కెటింగ్ చేస్తే రిలీజ్ లోపు అనుకున్న హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతవరకు బాగానే ఉంది కానీ గేమ్ చేంజర్ కు ఇప్పుడు ఎటు చూసినా సవాళ్లే ఎదురవుతున్నాయి. సరిగ్గా సంక్రాంతి సమయంలోనే బాలయ్య డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రెండింటితో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే డాకు మహారాజ్ సైతం రైట్స్ కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ పరంగా గేమ్ చేంజర్ కు అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ తమిళనాట మాత్రం గట్టి పోటీ ఉండబోతోంది. ఎందుకంటే అదే సమయంలో అక్కడ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రిలీజ్ కాబోతుంది. అక్కడ అజిత్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియంది కాదు. సో అక్కడి ప్రేక్షకులు మొదట తమిళ సినిమాకే ప్రాధాన్యత ఇస్తారు. అటు హిందీలో ప్రస్తుతానికి ఎలాంటి కాంపిటీషన్ లేదు. కానీ అక్కడ రామ్ చరణ్ మానియా ఎంతవరకు ఉంది అనేది దాన్ని బట్టి మూవీ వసూళ్లు డిపెండ్ అయి ఉంటాయి. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు గత కొన్నాళ్లుగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. దీంతో పబ్లిక్ లో అతని సినిమాలపై క్రేజ్ తగ్గింది. సో ఇలా గేమ్ చేంజర్ కు ఎటు చూసినా ఆటంకాలు తప్పడం లేదు. కానీ RRR తర్వాత రామ్ చరణ్ మారింది కాబట్టి ఇక ఈ సినిమా మీద కాస్తైన హోప్స్ ఉన్నాయంటే అది చరణ్ వల్లే. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను ఎలా అయినా సరే హిట్ చేయాలని చూస్తున్నారు. ఒకసారి పుష్ప హడావిడైతే అప్పుడు గేమ్ చేంజర్ అసలైన హడావిడి మొదలవుతుంది. ఇక ఈ ఆటంకాలన్నింటికీ గేమ్ చేంజర్ అధిగమిస్తుందో లేదో చూడాలి మరి.